అమరావతి రాజధాని ప్రాంతంలోని అంటే గుంటూరు విజయవాడ నగరాల మధ్య అతిపెద్ద రైల్వే స్టేషన్గా పేరున్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్లో గత కొద్ది నెలల నుంచి ఆధునీకరణ పనులు శ్రీకారం చుట్టారనే విషయం అందరికీ తెలుసు. ఈ అభివృద్ధి పనులటువంటివి చివరి దశకు చేరుకున్నాయి. ఇక రేపో మాపో ప్రారంభోత్సవాన్ని ముస్తాబు చేసినటువంటి రైల్వే అధికారులు ఇదే సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేసినటువంటి సమయంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా అసలు మంగళగిరి అంటేనే బ్యూటిఫికేషన్ గుర్తొచ్చే విధంగా ఈ రైల్వే స్టేషన్కి తూర్పున అదేవిధంగా పడమర వైపున దాదాపు 35 నుంచి 40 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు ఆధునీకరణ పనులు శ్రీకారం చుట్టారు. మంగళగిరి ఆర్టీసీ బస్ స్టేషన్కు ఉత్తరం వైపు ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గం అనేది మంగళగిరిలోని కీలకమైనటువంటి రోడ్డు అని చెప్పుకోవచ్చు. కారణం ఈ రోడ్డు ప్రక్కనే పోస్ట్ ఆఫీసు, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, గౌరవ న్యాయస్థానం, అదేవిధంగా రైల్వే స్టేషను. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రోడ్డును తక్షణమే బ్యూటిఫికేషన్ చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మొదటి విడతగా రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లు, అదేవిధంగా అవసరమైన చోట సీసీ రోడ్లు నిర్మాణ పనులు చేపట్టారు. తూర్పు వైపు నుంచి వచ్చేట ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఈ నిర్మాణ పనులు చేపట్టారు. మరో కొద్ది రోజుల్లోనే ఈ రైల్వే స్టేషన్కి పడమర వైపు అంటే దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవుతో అంటే గోలివార్ తోట, అదేవిధంగా నవలూరు వైపు నుంచి వచ్చేటువంటి ప్రజానీకానికి వెసులుబాటు కల్పించే విధంగా పిచ్చి మొక్కలు తొలగింపు, అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులు శ్రీకారం చుడుతున్నట్టు కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యలు పరిష్కారం అవుతున్న పట్ల అటు గోలివార్ తోట, అదేవిధంగా నవలూరు ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమస్తే. ఇప్పుడు మీరు గోలివార్ తోటలో ఉంటున్నారండి. మీ ఏరియా రానున్న కాలం మంచి డెవలప్మెంట్ కాబోతుంది. గవర్నమెంట్ కార్పొరేషన్లు కూడా గ్రోత్ ఇస్తున్నారు. ఏంటండి అసలు దాని చరిత్ర ఏంటి అసలు? మేము గోలివార్ తోటలో ఉండబట్టి 2008 నుంచి ఉంటా ఉన్నామండి. అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అంత సరిగా మనకి ఏ అవకాశాలు కానీ రోడ్డు కానీ ఇట్లాంటివి సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ రైల్వే స్టేషన్ని బాగా సుందరీకరణం చేసి చుట్టూ వైపులో ఉన్నటువంటి డివైడర్లను కొంచెం పెంచి మొన్నటిదాకా నాచుతో చెట్లతో జనాలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి. ఆ పనులు కనుక శుభ్రం కంప్లీట్ అయితే మంగళగిరికి ప్లస్ ఇటు నవలూరుకి ఒక సుందరమైనటువంటి రోడ్డు నిర్మించడం జరుగుతుంది. ఓకేనా, అది త్వరలోనే పూర్తి కావాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు బస్టాండ్ దగ్గర నుంచి తీసుకుంటే చుట్టూ రోడ్డు వైపులా ఉన్నటువంటి ఆ మట్టి అదంతా తీసేసి ఒక ఆధునీకరణతో ఒక టైల్స్ లాంటివి చేసుకుంటూ, అదేవిధంగా మన మెమోరియల్ ఫౌండేషన్ నుంచి పోర్ట్ ఎదురుగా, పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అక్కడ నుంచి సిమెంట్తో కాంక్రీట్ చేసి రైల్వే స్టేషన్ని ఇటు తూర్పు వైపు బాగా సుందరీకరణంగా చేశారు. అదేవిధంగా పడమర వైపు కూడా చాలా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఒకప్పుడు రైల్వే స్టేషన్కి ఇప్పుడు రైల్వే స్టేషన్కి చాలా తేడా ఉంది. ఇలాంటి రోడ్డుకి అది ఎంత 20 మీటర్లో ఏమో ఉన్నట్టుంది రోడ్డు. దానికి చుట్టూ అటువైపు మట్టి దోలారు. ప్రస్తుతానికి ఇంకా పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రైన్కి వచ్చేటువంటి వాళ్ళు ఇటు మంగళగిరి తూర్పు కంటే కూడా పడమర వైపు రైల్వే స్టేషన్ బాగా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఎక్కి దిగాలన్నా చేయాలన్నా అసలు లైట్లు కూడా బాగా ఇదిగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు సహకారంతో లోకేష్ గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో రైల్వే స్టేషన్ ఇంత ఆధునీకరణంగా తీర్చిదిద్దుతున్నందుకు స్థానికంగా నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదే